ఇక్కడ రాష్ట్ర పర్యాటక ప్రాంతాల్లో గైడ్ల కొరత, చరిత్రను వివరించేవారు లేక ఫారిన్ టూరిస్టులు ఇబ్బందులు పడే నేపథ్యం ఉంది. నిజంగానే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. మన తెలంగాణ టూరిస్టు వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు కూడా చెప్పాల్సిన పరిస్థితిలో ఇలా తెలంగాణ టూరిస్టుల గైడ్ల కొరత తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి ఫారెన్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, ఎక్కడి నుంచి ప్రపంచ దేశాల నుంచి వచ్చేవాళ్ళు కానీ, అక్కడ టూరిస్టుల కొరత మనకు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో వాళ్ళు టూరిస్టులు వచ్చేటువంటి సందర్భంలో గైడ్ల కొరత కూడా తీవ్రంగా ఉన్నది. కనీసం చెప్పే వాళ్ళు కూడా లేని పరిస్థితిలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పర్యాటక ప్రాంతాల్లో గైడ్ల కొరత అనేటువంటి ప్రధాన వార్త కూడా చరిత్ర వివరించేవారు లేక ఫారిన్ టూరిస్టులు ఇబ్బందులు. చరిత్రను వివరించేవారు లేక ఫారిన్ టూరిస్టులు ఇబ్బందులు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్పకు వీకెండ్లో వేలాది మంది సందర్శకులు. వరంగల్లోని కాకతీయుల కట్టడాలు విశిష్టతకు వివరించేది అర్చకులు. పురావస్తు అధికారులే. తెలంగాణలో కనీసం 100 మంది గైడ్లు అవసరం ఉన్నది. 13 మంది మాత్రమే ఉన్నటువంటి నేపథ్యం. 2004లో అవుట్సోర్సింగ్ విధానంలో 14 మంది నియామకమైంది. ఇంకా మనకు 100 మంది దాకా కావాలి. యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్పకు కూడా గైడ్ల కొరత ఉన్నటువంటి నేపథ్యం ఉంది. వందలాది మంది ఈ వీకెండ్లో వందలాది మంది వచ్చిపోయారు నేపథ్యం. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఇంకో తెలంగాణలో అతిపెద్ద చర్చిగా ఉన్నటువంటి కర్ణాపురంలో ఉన్నటువంటి క్రీస్తు జ్యోతి మందిరం కూడా ప్రపంచంలో అత్యంత గొప్పగా అత్యంత వైభవంగా కట్టినటువంటి ఒక చర్చి అది. దాని కూడా ప్రధానమైనటువంటి గైడ్ల పరిస్థితి అక్కడ ఉన్నది. గైడ్ల కొరత కూడా ఉన్నప్పటికీ అది కూడా ప్రపంచంలోనే అత్యంత కీలకమైనటువంటి ఒక చర్చిగా, ప్రపంచంలో అత్యంత రెండవదిగా, ప్రపంచంలో మొట్టమొదటిగా కూడా ఉన్నటువంటి చర్చి కూడా ఉంది. అది కర్ణాపురంలో, వరంగల్ జిల్లా కర్ణాపురంలో ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఒక క్రైస్తవ చర్చి కూడా సంబంధించినటువంటి నేపథ్యం కూడా అది కూడా వాళ్ళు ఇప్పటికే అనేక సందర్భాలు టూరిస్ట్ ప్లేస్లలో కూడా కర్ణాపురం క్రీస్తు చర్చిని కూడా చేర్చాలని కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా అది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ అనేటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త.